ఆయన ఏం చేసినా సంచలనమే. సినిమాలో ఆ హీరో కనిపించడు, కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అతని సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ సహా ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈసారి అతడు సృష్టించబోయే అంశమేంటోనని బుర్ర బద్దలు కొట్టుంటారు. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ కథానాయకుడే నిత్య ప్రయోగాల సంచలనం అమీర్ ఖాన్. రేపు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ పుట్టినరోజు. నటుడంటే కేవలం డాన్సులు ఫైట్లకే పరిమితం కాదని నిరూపించిన కథానాయకుల్లో అమీర్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన అమీర్ 1984లో వచ్చిన హోళీ ద్వారా కథానాయకుడిగా మారాడు. తనదైన శైలిలో భిన్న పాత్రలు చేసి బాలీవుడ్లో అగ్రనటుడిగా కొనసాగుతున్నాడు. कर लूं मैं क्या अपना ऐ दिले बेकरार मेरे दिले बेकरार तू ही बता. కథా కథనాల విషయంలో రాజీ పడటం అమీర్ కెరియర్లో ఇప్పటి వరకు కనిపించదు. సినిమా ఒప్పుకున్న నాటి నుంచి అది పూర్తయ్యేదాకా చిత్రీకరణను ఒక యజ్ఞంగా భావిస్తాడని ఫిలిం నగర్ వర్గాల్లో పేరుంది. సముద్ర కెరటాలనే ఆదర్శంగా తీసుకుని గెలుపోటములకు అమీర్ ఖాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. బాలీవుడ్లో ప్రయోగాల పిపాసిగా పేరు తెచ్చుకున్న అమీర్ చేసిన ప్రతి సినిమాలోనూ విలక్షణతను ప్రేక్షకులకు చూపిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. कोई हमसे जीत न पावे चले चलो मिट जावे जो टकरावे चले चलो भले घोर अंधेरा छावे चले चलो कोई राह में ना थम जावे चले चलो. సినిమా అంటే కేవలం 2-3 గంటల వినోదం మాత్రమే కాదంటాడు అమీర్ ఖాన్. రైతుల సమస్యల నేపథ్యంలో పీప్లీ లైవ్, బాలల ఆకాంక్షలను చూపిస్తూ తారే జమీన్ పర్ చిత్రాలను రూపొందించి తనలోని నటుడినే కాక నిర్మాతగాను తన అభిరుచి చాటుకున్నాడు అమీర్ ఖాన్. आजाओ पतंग लेके अपने ही रंग लेके आसमां का शामियाना आज हमें है सजाना. क्यों इस कदर हैरान तो मौसम का है मेहमान तू धूप है छम से बिखर तू है नदियों बेखबर बह चल कहीं उड़ चल कहीं दिल खुश जहां तेरी तो मंजिल है वही. సినిమా అంటే సంపాదన మాత్రమే కాదనే అమీర్ ఖాన్ నిత్య ప్రయోగశాలిగా పేరు తెచ్చుకున్నాడు. గజనీ సినిమా కోసం గుండు చేయించుకున్న, 3 ఇడియట్స్ కోసం 25 ఏళ్ల యువకుడిగా మారిన అది అమీర్ స్టైల్. నచ్చిన కథ కోసం ఎలాంటి సాహసాలకైనా సిద్ధమయ్యే ఈ వైవిధ్య నటుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. रंग जा मेरे रंग रंग बस चलना